తమిళ దర్శకుడు శంకర్ పేరు వింటేనే గుర్తుకు వచ్చేది రజనీకాంత్ నటించిన రోబో. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ సినిమా ద్వారా ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు. సౌత్ లో క్రేజీ డైరెక్టర్స్ జాబితాలో మొదటి 2 స్థానాల్లో తమిళ దర్శకుడు శంకర్, తెలుగు తేజం రాజమౌళి కనిపిస్తారు. రోబో సినిమాతో శంకర్ తన స్టైల్ ఆఫ్ మేకింగ్ ను హాలీవుడ్ సినిమా స్థాయిని చూపించి ఔరా అనిపించాడు. ఇక బాహుబలితో రాజమౌళి కూడా తన సత్తా ఏమిటో చాటాడు. అయితే రోబో తర్వాత శంకర్ తీసిన ఐ సినిమా అతన్ని వెనక్కి నెట్టేసింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఘోరంగా ఫెయిల్ అయింది. కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. ఇక ఆ సినిమా తర్వాత రోబో 2.0 స్టార్ట్ చేసిన శంకర్ రజనీతో మరోసారి జతకట్టాడు. శంకర్ తీస్తున్న రోబో కన్నా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ప్రస్తుతం సినిమా కబాలీకే ఎక్కువ క్రేజ్ ఉండటం విశేషం. దాదాపు రోబో, కబాలీ 2 సినిమాలు ఇంచుమించుగా ఒకసారి ప్రారంభించారు. అయితే కబాలీని ముందు రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో రోబో 2.0ను కాస్త లేట్ చేశారు. రంజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద అంచనాలు బాగా ఉన్నాయి. ఓ విధంగా చెప్పాలంటే శంకర్ సినిమా కన్నా రంజిత్ మీదే ఎక్కువగా గురిపెట్టి ఉన్నారందరూ. కబాలీకి వస్తున్న క్రేజ్ తో శంకర్ కు నిద్ర కూడా పట్టట్లేదు అన్నది కోలీవుడ్ టాక్. ఇక 50% పూర్తయిన రోబో షూటింగ్, కబాలీ రిజల్ట్ చూసి మిగతా సగం పూర్తి చేస్తాడట శంకర్. కబాలీ భారీ హిట్ అయితే తనకన్నా తమిళంలో భారీ డైరెక్టర్ గా రంజిత్ కు తనను మించిన క్రేజ్ వస్తుందన్న టెన్షన్ లో శంకర్ ఉన్నాడట. అందుకే కబాలీ రిజల్ట్ చూసి రోబో పూర్తి చేయాలన్న ప్లాన్ లో శంకర్ ఉన్నాడు. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్, ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.